హలో ఆల్, వెల్కమ్ టు క్రేజీ టికెట్. మంచు విష్ణు గారి డ్రీమ్ ప్రాజెక్ట్ లో ప్రభాస్ గారు ఏ రోల్ చేస్తున్నారు? ఇంతకీ ఆయన శివుడిగా యాక్ట్ చేస్తున్నారా, లేదంటే ఇంకేదన్నా రోల్ చేస్తున్నారా? అసలు అక్షయ్ కుమార్ గారు ఏ రోల్ చేస్తున్నారు? ఇంతకీ డౌట్స్ మీలో ఉన్నాయా? సో లెట్స్ డైవ్ ఇంటూ ద వీడియో. సారీ, వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మంచు విష్ణు గారు మాట్లాడుతూ కన్నప్ప కన్నప్ప ఫస్ట్ లుక్ దగ్గర నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్డేట్ ని ఆడియన్స్ ఎంతగానో చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారని చెప్పారు. ఇంకా ప్రభాస్ గారు షూట్ లో జాయిన్ అయ్యారన్న ప్రీ లుక్ అయితే దాదాపు 18 hours ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉందంట. మరి ఈ విషయం చెప్పి ఆయన చాలా ఆనందపడ్డారు. అయితే అసలు షాక్ అక్కడే ఇచ్చారు ఫ్యాన్స్ కి. ఆయన ఆయన మాట్లాడుతూ ప్రభాస్ గారు కల్కిలో ప్రభాస్ గారికి ఒక రోల్ చేయాలని ఆయన ప్రభాస్ గారి దగ్గరికి కన్నప్ప స్క్రిప్ట్ పట్టుకుని వెళ్ళారంట. ప్రభాస్ మూవీ క్యారెక్టర్ చేయాలని చెప్పి ప్రభాస్ గారికి మొత్తం ఆయన క్యారెక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే స్క్రిప్ట్ మొత్తం నరేషన్ విన్న తర్వాత ఆయన, నా బ్రదర్, నాకు ఈ మూవీ చెప్పిన క్యారెక్టర్ కంటే కూడా నాకు ఈ క్యారెక్టర్ చేయాలని ఉంది, చేయొచ్చా అని అడిగారు. విష్ణు గారు అయితే సో నువ్వు నీకు ఏది ఇష్టమైతే అని చెప్పి చెప్పేశారంట. సో ప్రభాస్ గారు అయితే ఇంతకీ ఏ రోల్ని అంతగా ఇష్టపడ్డారో నాకు ఇంకా అర్థం కావట్లేదు. మేబీ సినిమా రిలీజ్ అయ్యే వరకు కానీ, లేదంటే ప్రమోషనల్ కంటెంట్ లో ప్రభాస్ గారి లుక్స్ వచ్చే వరకు కానీ మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రభాస్ గారి స్క్రిప్ట్ లో చేయగలిగే రోల్ అంటే ప్రతి ఒక్కరు కూడా శివుడిగానే అనుకున్నారు. ఇన్ఫాక్ట్ మంచు విష్ణు గారు కూడా శివుడిగానే ప్రభాస్ గారిని అప్రోచ్ చేయవచ్చు. మేబీ ప్రభాస్ గారికి శివుడిగా కంటే వేరే రోల్ ఏదైనా బాగా నచ్చి అది చేస్తున్నారేమో. ఇన్ఫాక్ట్ ఇదే రూమర్ ఇంతకు ముందు కొన్ని రోజుల క్రితం అక్షయ్ కుమార్ గారు షూట్ లో జాయిన్ అయినప్పుడు కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి. ప్రభాస్ గారు నందిగా కనిపిస్తున్నారని, ఈ సినిమాలో అక్షయ్ కుమార్ గారు శివుడిగా కనిపిస్తున్నారని చెప్పి కొన్ని రూమర్స్ అయితే అప్పుడు వచ్చాయి. కానీ వాటిని పెద్దగా పట్టించుకోలేదు ఎవరు. బట్ విష్ణు గారు సినిమా మీద ప్రభాస్ గారి ఫ్యాన్స్ మొత్తం ఆడియన్స్ అందరూ కూడా ప్రభాస్ గారు శివుడు అనే ఫిక్స్ అయిపోయే టైంలో ఒక వీడియోతో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. మరి నిజంగానే ఈ సినిమాలో ప్రభాస్ గారు శివుడిగా చేయట్లేదా? మరి ప్రభాస్ గారు శివుడిగా చేయకపోతే ఇంకే రోల్లో చేస్తున్నారు అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. మరి చూడాలి ప్రభాస్ గారు ఇంతకీ ఏ రోల్ అంతగా ఇష్టపడే కాకుండా విష్ణు గారు అయితే ఇంకొక సజెషన్ కూడా ఫ్యాన్స్ కి అయితే ఇచ్చేశారు. నేను చెప్పే వరకు కూడా ఆ రోల్ ఈ యాక్టర్ చేస్తున్నాడు, ఈ రోల్ ఆ యాక్టర్ చేస్తున్నారు అని ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకుని డిసప్పాయింట్ అవ్వకండి అని. సో మరి అది ఆల్రెడీ ఇది ప్రభాస్ గారి శివుడని చాలా మంది ఫిక్స్ అయిపోయారు. సో ఆ విషయం మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చూడాలి. కన్నప్ప టీజర్ లో ప్రభాస్ గారి రోల్ కి సంబంధించి ఏదైనా హింట్ ఇస్తారేమో. సో కన్నప్ప టీజర్ అయితే 20th May రాబోతుంది. మరి ప్రభాస్ గారిని చూపించి రోల్ మీద ఏమన్నా క్లారిటీ ఇస్తే బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ గైస్. సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఒకసారి మా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూసి మీకు ఏదైనా వీడియో నచ్చితేనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఎండి